ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హలో లక్ష్మి, నిన్న రాత్రి నాతో సవాలు చేసి తెల్లవారుగానే సైడ్ చేసావేంటి? తప్పుకుందామనా లేక తప్పించుకుందామనా? సీన్ చూస్తుంటే అలాగే ఉంది మనీషా. రాత్రేమో వీరవనితల శపథం చేసింది, పొద్దున్నే సీతమ్మల పిల్లలకి లవకుశలు వేషాలు వేయించి మ్యాటర్ని పక్కదారి పట్టించింది. చూసాం, పొద్దున్నే నీ పెర్ఫార్మెన్సు, పిల్లల పెర్ఫార్మెన్సు, ప్రైజులు, మిత్రతో సెల్ఫీలు అన్నీ చూసాం. చాలా తెలివిగా ప్లే చేస్తున్నావు లక్ష్మి. అంతగా తప్పించుకోవాలనుకుంటే తప్పుకో, తప్పు చేశాను అని ఒప్పుకొని. తప్పు చేసి తప్పించుకోవాలనుకునేదాన్నే అయితే సవాల్ చేసేదాన్నే కాదు. ఈ లక్ష్మి ప్రాణం పోయినా మాట తప్పదు. గుడ్, వెరీ గుడ్. అయితే సవాల్కి సిద్ధం అన్నమాట. ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఇప్పుడు వెళ్తే టైంకి రీచ్ అవ్వచ్చు. మేం రెడీ. నువ్వు రెడీనా? నేను కూడా రెడీ. నీ కొడుకు రెడీనా? నేను రెడీ అమ్మా. అమ్మా, ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, వెళ్దామా? వెళ్దాం జున్ను. నువ్వు అక్కడ వెయిట్ చేయి, నేను వస్తాను. సరే అమ్మా. తప్పుకోవడానికి మీరు నా మీద వేసింది మామూలు నింద కాదు. నా క్యారెక్టర్ని అసాసిన్ చేశారు. నా కొడుకు వారసత్వాన్ని ప్రశ్నించారు. వాడి రక్తాన్ని అనుమానించారు. మిత్రగారి భార్యగా, నందన్ వంశం కోడలిగా, జున్ను తల్లిగా మీరు వేసిన నిందను ఎప్పటికీ సహించను, క్షమించను. మాది నిందో నిజమో కాసేపట్లో తేలుతుంది. తేలాల్సింది ఆ ఒక్క లెక్క మాత్రమే కాదు. నన్ను ఆయనకి దూరం చేయాలని చూస్తున్నారు. అది తేలుస్తాను. నన్ను ఈ ఇంటి నుంచి పంపించాలనుకుంటున్నారు. అది తేలుస్తాను. నా స్థానంలోకి నువ్వు రావాలనుకుంటున్నావు. అది కూడా తేలుస్తాను. నువ్వు అన్ని లెక్కలు తేలుస్తుంటే నేను చేతులు కట్టుకుని ఉంటానా లక్ష్మి? నిన్ను మెడ పట్టుకుని బయట గెంటేస్తా. నీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా. నువ్వు ఎక్స్ట్రాల్ చేస్తే ఇలానే చేతులు, నోరు అన్ని కొట్టుకుని మూసుకునేలా చేస్తాను. జాగ్రత్త. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.